నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును జలహారతి కార్పొరేషన్ పేరిట స్పెషల్ పర్పస్ వెహికల్ కింద పరిగణించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం డ్రోన్ కార్పొరేషన్ను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. అనకాపల్లి డిఎల్పురంలో ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ కంపెనీకి షరతులపై క్యాపిటివ్ పోర్టు ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. 3 స్టార్ ఆపైన హోటళ్లకు బార్ లైసెన్సు ఫీజులను 25 లక్షలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. హట్కోకు 710 కోట్ల మేర ప్రభుత్వ గ్యారంటీ కల్పించాలని నిర్ణయించింది. కేబినెట్ తర్వాత మంత్రులతో మాట్లాడిన సీఎం ఐఏఎస్లు గ్రామాల్లో పల్లె నిద్ర చేయాలని దిశానిర్దేశం చేశారు. నెలలో 4 రోజుల పాటు పల్లె నిద్ర చేయాలన్నారు. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో 4వ వంతు కూడా పొరుగు రాష్ట్రాల్లో అమలు చేయడం లేదని తెలిపారు. ఆ పథకాలపై విస్తృతంగా ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. ఋషికొండపై జగన్ నిర్మించిన భవనాలను ఏం చేయాలనే అంశంపై చర్చించారు. మొదట మంత్రులు సందర్శించాలన్న ఆయన తర్వాత ఏం చేద్దామన్న అంశంపై అభిప్రాయాలు చెప్పాలని తెలిపారు. రెడ్ బుక్ కోసం పోలీసులు పనిచేస్తే తప్పేముందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. చట్టవిరుద్ధంగా పనిచేసిన వారిపై చర్యలు తీసుకుంటుంటే తప్పులు ఎందుకు వెతుకుతున్నారని నిలదీశారు. మంగళగిరి నియోజకవర్గంలో అమలు చేస్తున్న మన ఇళ్లు మన లోకేష్ కార్యక్రమాన్ని ఉండవల్లిలోని నివాసంలో లోకేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గోవిందు సీతా మహాలక్ష్మి దంపతులకు తొలి శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. ఈ నెల 12లోపు 3,000 మందికి శాశ్వత పట్టాలు అందజేస్తామని మంత్రి తెలిపారు. మంగళగిరిలో దశాబ్దాల కలను 10 నెలల్లో నెరవేర్చామన్న లోకేష్ అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలపడమే తన లక్ష్యమని ప్రకటించారు. ఇందుకోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని వాటిని పూర్తి చేసేలా అహర్నిశలు కష్టపడతారని చెప్పారు. ఇదే సమయంలో వైసీపీ హయాంలో తప్పులు చేసేవారిని ఎవరిని వదిలే ప్రసక్తే లేదని లోకేష్ తేల్చెప్పారు. టీడీపీ రెడ్ బుక్ దెబ్బకి ఒకరికి గుండెపోటు వస్తే మరొకరు చెయ్యి విరగ్గొట్టుకున్నారని లోకేష్ గుర్తు చేశారు. క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. హైదరాబాద్లో ఒక్కసారిగా కురిసిన వర్షానికి ట్రాఫిక్ తీవ్ర ఇబ్బంది కలిగితే జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. హైదరాబాద్లో బేగం బజార్, కోటి, సుల్తాన్ బజార్, ఆబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లక్డికాపూల్, నాంపల్లి, ట్యాంక్బండ్ తదితర ప్రాంతాల్లో రోడ్లు జలమయమై ట్రాఫిక్కు ఇబ్బంది కలిగింది. ఖైరతాబాద్లో మెర్క్యూరీ హోటల్ వద్ద కారుపై చెట్టుకోలింది. ఈ ఘటనలో కారులోని 2 మహిళలు సురక్షితంగా బయటపడ్డారు. సికింద్రాబాద్లోని తిరుమలగిరి, బోయిన్పల్లి, అల్వాల్, మారేడుపల్లి, చిలకలగూడ, ప్యాట్నీ, ప్యారడైజ్ ప్రాంతాలలో వర్షం కురిసింది. ఒక్కసారి కురిసిన వానకు రోడ్లు జలమయమయ్యాయి. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, నాగర్ కర్నూలు జిల్లాలో చాలా చోట్ల వర్షం పడింది. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం కుడాన్పల్లి సమీపంలో పిడుగుపాటుకు వ్యవసాయ పనులు చేస్తున్న 2 మహిళలు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి, రాజపేటలో గాలివాన బీభత్సం సృష్టించింది. రోడ్డుపైన చెట్లు విరిగిపడగా పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నల్గొండ జిల్లా సాగర్, హాలియాల్లో జోరు వాన పడింది. శాసనసభ్యులు పార్టీ మారిన వ్యవహారంలో స్పీకర్కు కోర్టులు సూచనలు చేసే అంశంపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంలో శాసనసభ్యులు కేటీఆర్, కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో వరుసగా 2వ రోజు విచారణ జరిగింది. ఈ విచారణలో అసెంబ్లీ కార్యదర్శి తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించడంపై ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని తెలిపారు. ఈ దశలో యూపీకి చెందిన బీఎస్పీ ఎమ్మెల్యే రాణా విషయంలో కోర్టు జోక్యం చేసుకుని అర్హత విధించినట్లు జస్టిస్ గవాయ్ గుర్తు చేశారు. అయితే రాణా కేసు ప్రస్తుత అంశానికి సరిపోదని సింఘ్వి వివరించారు. ఈ దశలో ఉప ఎన్నికలు రావంటూ శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు పిటిషన్లు ప్రస్తావించగా సీఎం కనీసం స్వీయ నియంత్రణ పాటించలేరా అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. గతంలో ఇలాంటి ఘటనే జరిగిందని అన్నారు. సీఎం మాటలు కోర్టు ధిక్కార కింద తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఈ దశలో స్పీకర్కు ఫిర్యాదు చేసిన తర్వాత కోర్టు కేసులతో ఒత్తిడి తేవాలని చూస్తున్నారని సింఘ్వి చెప్పగా సింగిల్ జడ్జి సూచనలు సానుకూలంగా తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చిన తర్వాతే స్పీకర్ నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. తర్వాత మహారాష్ట్రకు చెందిన సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినట్టు కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది గుర్తు చేశారు. తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కంచె గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ భూముల్లో ఎలాంటి నిర్మాణ ఇతర పనులు కొనసాగించరాదని స్పష్టం చేసింది. ఈ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. కంచె గచ్చిబౌలి భూములపై ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలను సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ పరమేశ్వరన్ ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
ఈ అంశంపై విచారణ చేపట్టిన ధర్మాసనం కంచె గచ్చిబౌలి భూములను పరిశీలించి మధ్యాహ్నానికి నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ను ఆదేశించింది. ఈ మేరకు రిజిస్ట్రార్ నివేదిక పంపగా అందులోని వివరాలను పరిశీలించిన ధర్మాసనం కంచె గచ్చిబౌలి భూముల్లో చేపట్టిన కార్యకలాపాలపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ అంశం తీవ్రమైనదని వ్యాఖ్యానించిన జస్టిస్ గవాయ్ కంచె గచ్చిబౌలిలో ప్రభుత్వ చర్యలన్నీ నిలిపేయాలని ఆదేశించింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చిన ధర్మాసనం అత్యవసరంగా నిర్మాణ కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది. అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేతలు వస్తున్నారన్న సమాచారంతో ప్రధాన గేటు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మరో గేటు వద్ద ఏబీవీపీ నేతలు ఆందోళనకు దిగారు. గేటు దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని అరెస్టు చేసిన పోలీసులు అక్కడి నుంచి తరలించారు. మరోవైపు హెచ్సీయూ భూములు కాపాడాలంటూ సచివాలయ ముట్టడికి వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో సచివాలయ ముట్టడికి భారీగా తరలివచ్చిన విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేయడం స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు విని కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ఎవరూ కొనొద్దని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. అలా కొనుగోలు చేస్తే మళ్లీ బీఆర్ఎస్ అధికారానికి వచ్చిన తర్వాత వెనక్కి ఇవ్వాల్సి వస్తుందని తేల్చెప్పారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో తెలంగాణలోనే అతిపెద్ద ఎకో పార్కుగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ వివరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పిన కేటీఆర్ ఆ భూముల విక్రయాన్ని ఆపకపోతే హైదరాబాద్ ప్రజలు పార్టీ ప్రజా ప్రతినిధులతో కలిసి హెచ్సీయూకి వెళ్తామని చెప్పారు. విద్యార్థులకు పోరాడుతున్న వారికి అన్ని రకాలుగా అండగా నిలుస్తామన్నారు. పెద్ద పెద్ద మాటలు చెప్పే రాహుల్ గాంధీ ఈ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. కంచె గచ్చిబౌలి భూములపై ఏప్రిల్ 7న హైకోర్టులో విచారణ ఉందని, అక్కడ వచ్చే తీర్పు తర్వాత ప్రభుత్వ స్పందన చూసి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు. భారత్పై ట్రంప్ ప్రకటించిన 27% సుంకాలు ఏమాత్రం ఎదురుదెబ్బ కాదని కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. అమెరికా ఆందోళనలను పరిష్కరిస్తే సుంకాల తగ్గింపును ట్రంప్ యంత్రాంగం పరిశీలించే నిబంధన ఉందని గుర్తు చేశారు. ట్రంప్ సుంకాలు భారత్కు మిశ్రమ ఫలితమే తప్ప ఎదురుదెబ్బ కాదన్నారు. ఈ టారిఫ్ల ప్రభావం భారత్పై ఎంత ఉండొచ్చనే అంశాన్ని వాణిజ్య శాఖ విశ్లేషిస్తోందని చెప్పారు. ట్రంప్ విధించిన టారిఫ్లో 10% ఏప్రిల్ 5 నుంచి, మిగతా 17% ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్ చర్చలు జరుపుతోందని, ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికి మొదటి దశ ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అటు ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల నుంచి కొన్ని రంగాలకు మినహాయింపు లభించింది. ఖనిజాలు, బొగ్గు, చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు, ఔషధ ఉత్పత్తులకు మినహాయింపు దక్కింది. ఎరువులు, ప్లాస్టిక్, పాలిమర్ వస్తువులు, పుస్తకాలు, ప్రింటింగ్ వస్తువులు, లోహాలు, సెమీకండక్టర్ల వంటివి కూడా ట్రంప్ సుంకాల వేటు నుంచి తప్పించుకోవడం భారత్కు ఊరటేనని వాణిజ్య శాఖ వర్గాలు తెలిపాయి. ట్రంప్ టారిఫ్ల ప్రకటన తర్వాత ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. ఐరోపా, ఆసియాతో పాటు అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. ఈ పరిణామాలు ఆర్థిక మాంద్యానికి దారి తీస్తాయని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా S&P 500 3.1%, డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 2.6% మేర పడిపోయాయి. జర్మనీకి చెందిన డాక్స్ 1.7%, ఫ్రాన్స్కు చెందిన CAC 40 1.8%, బ్రిటన్కు చెందిన FTSE 100 1.2% మేర పతనమయ్యాయి. ఆసియాలో జపాన్కు చెందిన నిక్కీ ఏకంగా 2.8% పతనం కాగా, దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ 1.1% మేర నష్టపోయింది. హాంకాంగ్కు చెందిన హాంగ్సెంగ్ 1.7% పతనం కాగా, చైనాకు చెందిన షాంఘై మాత్రం 0.2 నష్టంతో బయటపడింది. ట్రంప్ ప్రతీకార టారిఫ్ల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాల ప్రభావం దేశీయ విపణులపైన చూపింది. గత సెషన్లో 593 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 322 పాయింట్లు క్షీణించింది. ఉదయం క్రితం ముగింపు కంటే సుమారు 800 పాయింట్ల నష్టంతో 75,812 పాయింట్ల వద్ద BSE సూచీ ప్రారంభమైంది. ఐటీ, టెక్నాలజీ సంస్థల వాటాల విక్రయానికి మదుపరులు మొగ్గు చూపిన వేళ 75,807 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. ట్రంప్ ఫార్మా రంగాన్ని టారిఫ్ల నుంచి మినహాయించిన కారణంగా ఆ రంగంలో కొనుగోళ్లు పెరిగాయి. ఫలితంగా భారీ నష్టాల నుంచి కోలుకున్న సెన్సెక్స్ ఈ క్రమంలో 76,494 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 76,295 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 82 పాయింట్లు తగ్గి 23,250 పాయింట్ల వద్ద ముగిసింది.
రాజ్యసభలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరుగుతోంది. లోక్సభలో నిన్న ఆమోదించిన బిల్లును న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అనంతరం చర్చను ప్రారంభించిన ఆయన వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదన్నారు. ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయటం ప్రభుత్వ ఉద్దేశం కాదని రిజిజు స్పష్టం చేశారు. సంక్లిష్టతలను తొలగించి పారదర్శకత తేవటం సహా సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా వక్ఫ్ బోర్డు పనితీరు మెరుగుపరచడమే బిల్లు లక్ష్యమని చెప్పారు. ఈ చర్చ సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుష్ప చిత్రంలోని తగ్గేదేలే అని డైలాగ్ చెప్పడం ఆసక్తి రేకెత్తించింది. వక్ఫ్ భూమిని కబ్జా చేశారని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ తనపై ఆరోపణలు చేయగా ఖర్గే మండిపడ్డారు. తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై చేసిన ఆరోపణలను ఠాకూర్ నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, లేదంటే అనురాగ్ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఈ తరహా రాజకీయ దాడులతో బీజేపీ నేతలు తనను భయపెట్టాలని చూస్తున్నారని, తాను ఎవరికీ భయపడను, తగ్గేదేలే అని ఖర్గే అన్నారు. వరుస భూకంపాలతో విధ్వంసమైన మయన్మార్లో అద్భుతం జరిగింది. 5 రోజుల శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. మార్చి 28న 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన 2 భీకర భూకంపాల ధాటికి మయన్మార్లోని మాండలే నగరం అతలాకుతలమైంది. అనేక భవనాలు కూలగా సెంట్రల్ సిటీలోని గోల్డెన్ కంట్రీ హోటల్ శిథిలాలను తొలగిస్తుండగా అందులో చిక్కుకున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. దాదాపు 125 గంటల తర్వాత బయటకు వచ్చిన అతడు స్పృహలోనే ఉన్నట్టు అధికారులు తెలిపారు. హోటల్ పైకప్పునకు కట్టెలతో రంధ్రం చేసి బాధితుడిని బయటకు తీసి తర్వాత ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మయన్మార్ భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారత్, చైనా సహా పలు దేశాలు సహాయ చర్యలు చేపట్టాయి. మయన్మార్లో సంభవించిన 2 భారీ భూకంపాల్లో చనిపోయిన వారి సంఖ్య 3000 దాటింది. వందలాది మంది గాయపడ్డారు.